వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రోడ్ వేసినాక అప్పుడు కొత్తది వేయండి. ఎంతమంది దాన్ని డబ్బులు రానుగా కొత్త రోడ్ మనం పూర్తి చేసినాక వాటర్ కనెక్షన్ అతని ఏరియా వాటర్ 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 వర్క్స్ ఇక్కడ అమ్మా మీరు యాక్షన్ తీసుకోండి. అదే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు కౌన్సిల్ మీటింగ్లో నిలదీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కౌన్సిల్లో మీరు తీర్మానాలు చేయండి. ఇట్లా వ్యవహరిస్తే కనీసం వాళ్ళు తిరిగి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎట్లా ఉందో కూడా చూసుకోలేకపోతే ఎందుకు మీరు వాటర్ గురించి వాళ్ళ డబ్బులు వసూలు చేయడం చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి కదా. కాడా సింగిల్ కాడా మీది సింగిలే ఉందా మీకు? అయినా కానీ పెన్షన్ రాలేదా? మన అమ్మ పోయి 3 సంవత్సరాలు అయ్యిందండి. నాకు ఇప్పుడు ఇటుగానే కార్డు ఒకటి వచ్చింది. బియ్యం కార్డు పెన్షన్ ఏమి రావడం లేదండి. కాదు తల్లి, కార్డు మీద మీ ఒక్కరి పేరే ఉందా? నా ఒక్క పేరు ఉందండి. మీ ఒక్క పేరు నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఆయన కూడా చెప్పాను, ఎవరైతే పనులు మొదలుపెట్టి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. 2.5 సంవత్సరాలు అయిపోయాను కదా. సో ఇప్పుడు మనం ప్రయారిటీ ఇచ్చి వర్షాల లోపు ఎవరైనా చేయగలిగితే ఇవ్వండి. ఎందుకంటే ప్రతిసారి ముప్పు ప్రాంతాల్లో ఉంటుంది. వీళ్ళందరికీ ఇంకా మీరు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసాడు అమ్మా. వీళ్ళ పనితీరు వీళ్ళు మార్చుకున్నట్టు లేరు. వచ్చి అడిగే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారా మీరు? మీకు అనిపించదా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాం మనం పని చేస్తున్నాం, ఇబ్బంది పెడితే ఎట్లా మీరు వాళ్ళని? బయట కంట్రోల్ అయితే వ్యాపారాలు చేసుకుంటాం. చాలా నరకం చూస్తున్నాం. పరిస్థితులు బాగా మార్పు తీసుకొద్దాం. మార్పు మీరు పట్టించుకోకపోతే ఒకప్పుడు మార్కెట్ ఏడు ఉంది అనే పరిస్థితికి వచ్చేసేది సార్. ఇప్పుడు మీరు అంత ఫ్రాడ్ జరిగినప్పుడు నువ్వు ఇంకా దాన్ని సమర్థించుకుంటూ పోతున్నావు.
ఉన్నదేదో లిస్ట్ కరెక్ట్గా ఇవ్వండి, సబ్ కలెక్టర్ గారు చెక్ చేపిస్తారు, యాక్షన్ తీసుకొని లేని వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇళ్ళ స్థలాలు కట్టడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ వదిలేశారు అట్లానే. ఎక్కడ ఏ ఇంటి పోయినా అదే కదా వచ్చే సమస్య. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా అదే సమస్య వస్తుంది. డిఎస్పీ అవుతుంది మీరు నువ్వు కూడా వదిలేసావు. నువ్వు మధ్యలో నేను చెప్తే అందరూ బిజీగా ఉంటారు. పాయింట్ అది కాదు. వీక్లీ మండేనో ఒక వెన్స్డేనో ఒక ఫ్రైడేనో అనుకోవాలి, ఒక ఈవినింగ్ అంతా పెట్టుకుని ఫినిష్ చేయాలి. అవన్నీ కంప్లీట్ సర్వే చేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి బెనిఫిషియర్స్ లేని వాళ్ళని పంపించేసి పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హెల్ప్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోకపోతే ఎట్లా? ప్రతి చోట అడుగుతున్నారు కదా మన వాళ్ళు. చేయాలి మీరు. అదే అది అన్నిసార్లు చెప్పించుకోలేదు. అన్నిసార్లు తెల్లవాళ్ళు ఎప్పుడు చెప్పాం మన మీటింగ్ ఎన్నో ఏం జరిగింది. మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీరు బిజీగా ఉంటారు. ఎట్లా మరి మాట్లాడతారు. ఏం ఇన్ఫర్మేషన్ ఉందా మీరు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వండి. అన్నీ దాచి ఎవరు తెలియకుండా ఎన్నో కప్పిపుచ్చుతారు. ఆల్రెడీ విజయనగరం జరుగుతుంది, రాకుండా ఉండవు బయట. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులో మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలిలో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి పౌరులందరూ కూడా కదిలి రావాలి. కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుగు కాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో పెన్షన్ గురించో ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించుకున్న నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు ఈ రోడ్ల నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం. గత సంవత్సరం చేసినట్టుగానే కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడిక తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాద్ వీటన్నిటిని కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి
ఒక మార్పు తీసుకురావడానికి, ఈ మార్పు ఒక్క రోజు కోసం కాదు, నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. సిబ్బంది కొరత లేదు ఈ రోజున. ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా ఒక మార్పు తీసుకొచ్చారు. సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది, మీరు దీంట్లోకి రండి, మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెనాలిలో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం ఈ చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, స్థానికంగా ఈ దోమల సమస్య కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ 2 నెలల లోపే వర్షాలు మనకి పూర్తి స్థాయిలో వచ్చే లోపే నేను చైర్పర్సన్ గారిని కమిషనర్ గారు కూడా కోరాను, ఇమీడియట్గా మనం కొన్ని వర్క్స్ టేకప్ చేసి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. నాట్కో క్యాన్సర్ సెంటర్ సెమినార్లో జరిగిన జీజీహెచ్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీజీహెచ్లో జరిగిన డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి, తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలు, అభివృద్ధి పనులు, సిబ్బంది నియామకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీజీహెచ్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ వలన ప్రహరీ గోడ నిర్మాణానికి 80 లక్షలు కార్పొరేషన్ నుంచి ఇప్పించాలని కోరారని అన్నారు. క్యాన్సర్ సెంటర్ను 100 పడకలతో త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వారికి కావాల్సిన కొన్ని వస్తువులు అడిగారని అన్నారు. నాట్కో ఎంతో ఖర్చు చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సొసైటీ అని ఫామ్ చేశాం. అందులో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు. ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి నేను కూడా కూర్చుంటూ ఉంటాను. దాదాపు చాలా ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈసారికి వచ్చేటప్పటికి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వల్ల హాస్పిటల్ కాంపౌండ్ వాల్, ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ స్విచ్ చేయాల్సి వస్తుంది. అది ఒక 80 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి కావాలని అడిగారు. అదేవిధంగా ఒక 60 ఏసీలు కావాలని అడిగారు. అవి దాదాపుగా ఒక 30-40 ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారు. ఇంకొక 20 కావాలంటా ఉన్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్ బిల్డ్ చేస్తూ ఉన్నారు 150 బెడ్లతోటి. అది వచ్చేటప్పటికి ఇంకొక 6 నుంచి 7 to 9 మంత్స్ అది కంప్లీట్ చేస్తారంటున్నారు. ఈ క్యాన్సర్ సెంటర్ కూడా లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్ గా అప్గ్రేడ్ అవుతాం. పేదలకు ఇంటి స్థలాలు సాధన కోసం ఈ నెల 19వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద జరగబోయే ధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. సిపిఐ తరపున ఇల్లు లేని పేదలందరి చేత అర్జీలు పెట్టించామని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా పట్టించుకోలేదని, అందుకే మే 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకిటి అరుణ్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళందరితోటి స్థానిక సచివాలయాల్లో అలాగే తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీల్ని దాఖలు చేయడం అనేది జరిగింది. కానీ సంవత్సరం దాటిపోతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా దానిపైన సానుకూలమైనటువంటి స్పందన లేని కారణంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 19వ తేదీన లబ్ధిదారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ పెరిగిన రేట్లో మరి సిమెంటు, కంకర, ఇసుక, గ్రావెల్ అన్నీ కూడా పెరిగినాయి కాబట్టి ప్రభుత్వం చెప్పిన 4 లక్షల తోడు 1 లక్ష కలిపి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ నగరంలోని పేదలందరూ కూడా, ఇల్లు లేని పేదలందరూ కూడా ఇంటి సౌకర్యాన్ని మరి 2 సెంట్లలో 5 లక్షలతో వెంటనే చేపట్టాలని ఇచ్చిన అప్లికేషన్లన్నీ కూడా మరి ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా మరి లబ్ధిదారుగా చేర్చాలని కూడా సిపిఐగా కోరుతాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశం. మంత్రి నాదెండ్ల మనోహర్. బుర్రెపాలెం గ్రామంలో శనివారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.